హైదరాబాద్ సిటీలో గాలివాన మరోసారి బీభత్సం సృష్టించింది. అరగంట పాటు భయంకరమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ భారీ సంఖ్యలో పడిపోయాయి. చాలా చోట్ల ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడటంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. క్యుములోనింబస్ మేఘాలు, తుఫాను ప్రభావమే ఈ గాలివానకు కారణమని అధికారులు చెబుతున్నారు. జనం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైంలో వర్షం బీభత్సం సృష్టించడంతో హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఒక హోర్డింగ్ కూలిపోవడంతో దాదాపు 10 కార్లు ధ్వంసమయ్యాయి. లక్డికాపూల్లో పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. కూకట్పల్లి, బంజారాహిల్స్, మణికొండ, అబిడ్స్, ఎల్బీ నగర్, అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది. మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన ఉన్నాం. ఎన్టీఆర్ ఘాట్ని కూడా మనం చూస్తున్నాం, విజువల్లో చూస్తున్నాం. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ ఘాట్ అంటే ఇక్కడ ఎన్టీఆర్ సచివాలయం నుంచి పడితే మొత్తానికి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడే ఈ ఎన్టీఆర్ ఘాటు ముందున్న చెట్లు కూడా ఎక్కడికక్కడే విరిగి నేలపై పడడం మనం విజువల్లో ఇప్పుడు చూస్తున్నాం. దీంతో పాటుగా విద్యుత్ వైర్లు కూడా హై టెన్షన్ వైర్లు కూడా నిలబెట్టమైన పరిస్థితి, ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముందు చూస్తే కనుక విద్యుత్ స్తంభాలు కూడా ఎక్కడికక్కడ స్తంభాలు కూడా నేలన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారీ ఎత్తున మొత్తానికి చూసుకుంటే భారీ ఎత్తున కూడా నష్టం వాటినట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా రోడ్డు పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వారిపైన కూడా ఈ చెట్ల కొమ్మలు పడడంతో చాలా వరకు గాయాలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా వాళ్ళు తెచ్చుకున్న చిన్న చిన్న సామాగ్రి కూడా పెద్ద మొత్తంలో కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. మన కొందరు ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎక్కడి నుంచి వస్తారు, ఎలా ఉంది, ఎలాంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? నిజామాబాద్ నుంచి వచ్చాము సార్. నేను నా పేరు నర్సారెడ్డి, నిజామాబాద్ నుంచి వచ్చాము. హాలిడేస్లో పిల్లల్ని తీసుకుని ఎంజాయ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లోకి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన 10 నిమిషాల్లో విపరీతమైన గాలి, వర్షం వస్తుంది. మొత్తం చెట్లన్నీ పడిపోయాయి, చూడటానికి బీభత్సంగా ఉంది. మొత్తం రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళ వైఫల్యం కట్టినట్టు కనబడుతున్నది. పూత పట్టిపోయిన చెట్టు పెట్టడం వల్ల చెట్లు ఈ గాలిని ఆపలేకుండా పడిపోయినాయి. చాలా దారుణంగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటికైనా కన్ను తెరిచి పెద్ద పెద్ద చెట్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ తీసి చిన్న చిన్న చెట్లు పెట్టి దాన్ని డెవలప్ చేయాలని మేము కోరుచున్నాము. నేను నిజామాబాద్కి వెళ్ళి సేమ్ ఫ్యామిలీ. ఇది మేము మొత్తం ఐమాక్స్, లూమినీ పార్క్, ఐమాక్స్కి వెళ్ళి వచ్చినా. మీరు లూమినీ పార్క్ ఇంకా ఎన్టీఆర్ గార్డెన్ చూడడానికి వస్తే మొత్తం ఈ భారీ వర్షంతో చెట్లన్నీ పడిపోయినాయి. అయితే మొత్తం గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు. మేము సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వస్తే ఇది మొత్తం మున్సిపల్ వాళ్ళు మొత్తం ఇది కేర్ చేసుకోవాలి. వాళ్ళు మట్టి లోపలికి వెళ్ళి చేస్తే బాగుంటుంది. చూస్తున్నాం మనం మొత్తానికి ఇటు చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు. మున్సిపల్ వాళ్ళు అంటే కింది స్థాయిలో లోపంతోనే ఇదంతా జరుగుతుంది. మున్సిపల్ వాళ్ళు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. హై టెన్షన్ విద్యుత్ తీగలతో పాటు ఈ చెట్లు కూడా పెద్ద చెట్లు కూడా ఎప్పటికప్పుడు కట్ చేస్తేనే బాగుంటుంది. వాళ్ళకి ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఉంటుందని కూడా మనకు కొందరు ప్రజలు చెప్తున్నారు. దీంతో పాటుగా మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం భారీ ఎత్తున అంటే ట్రాఫిక్ మనం చూస్తున్నాం. సుమారుగా ట్యాంక్ బండ్ చుట్టూరా కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ట్యాంక్ బండ్ పైన ఉన్నాం. ట్యాంక్ బండ్ చుట్టూరా కూడా ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉంది, ట్రాఫిక్ జామ్ అయింది. మనకు ఇప్పుడు కొందరు ప్రయాణికులు వస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటుగా చెట్లు మెయిన్గా మనం చూస్తున్నాం. చెట్లు తర్వాత విద్యుత్ తీగలు కూడా ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. విద్యుత్ తీగలు కరెంటు పవర్ సరఫరా కూడా స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. కురిసింది కొద్దిపాటికైనప్పటికీ తీవ్ర స్థాయిలో వడగాలులు, దీంతో వడగాలులతో తీవ్ర స్థాయిలో తుఫాను అంటే తీవ్ర స్థాయిలో గాలుపు రావడంతో పెద్ద ఎత్తున పెద్ద చెట్లు కూడా నేలరాలిన పరిస్థితి కనిపిస్తుంది. మన ఇప్పుడు కొందరు ప్రయాణికులు వస్తున్నారు, తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి? हैदराबाद के पास अपना बिरला मंदिर उधर మరికొందరు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎట్లా ఉంది రోడ్లపైన ట్రాఫిక్ వ్యవస్థ కానీ ఎలా ఉంది? చాలా దారుణంగా ఉందండి. ఇంత వర్షం పడితే ఇంత చిత్తడిగా మొత్తం అంతా మారడం ఇదంతా. ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎంత టైం పడుతుంది? సో మచ్ కూడా ఇప్పుడు ఇంచుమించు 1.5 hour పడుతుంది. ఇక్కడ నుంచి 4 kilometers 1.5 hour 2 hours పడుతుంది ట్రాఫిక్.
ఓకే, మనం చూస్తున్నాం ఈ ట్రాఫిక్ అంటే ఏదైతే వర్షంతో ట్రాఫిక్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి నెలకొంది. అంటే ఏదైతే ఒక 10-20 మినిట్స్లో వెళ్ళాల్సిన దారి అంటే వాళ్ళ గమ్యస్థానము సుమారుగా 1-2 అవర్స్ పడుతుందని కూడా మనకు కొందరు ప్రయాణికులు చెప్తున్నారు. దీంతో పాటుగా అంటే భారీ ఎత్తున చెట్లు కూడా అడ్డం పడడంతో ఎక్కడికక్కడే మనం చూస్తున్నాం ఇప్పుడు విజువల్స్లో ఎక్కడికక్కడే కూడా నిలిచిపోయిన ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రవీందర్తో కార్తీక్, V6 న్యూస్, ట్యాంక్ బండ్ నుంచి.